హాయ్ అనిల్ నాయర్ హియర్. ఈ క్వశ్చన్ చూడండి సార్. సగటు ప్రాబ్లము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇన్ ది 8th క్లాస్, ఒక 8th క్లాస్లో మొత్తం 30 మంది స్టూడెంట్స్ ఉన్నారట. 8th క్లాస్లో 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఏ మ్యాథమెటిక్స్ టెస్ట్ వాస్ టేకెన్. ఒక మ్యాథమెటిక్స్ టెస్ట్ కండక్ట్ చేశారు. 10 స్టూడెంట్స్ హ్యాడ్ అన్ యావరేజ్ స్కోర్ ఆఫ్ 90. దాంట్లో 10 మంది స్టూడెంట్స్కి ఎంత వచ్చింది సార్? స్కోర్ 90 వచ్చింది. 10 మంది స్టూడెంట్స్కి స్కోర్ 90 వచ్చింది. ది అదర్ స్టూడెంట్స్ హ్యాడ్ అన్ యావరేజ్ స్కోర్ ఆఫ్ 75. అంటే క్లాస్లో మొత్తం 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మిగతా 20 మంది స్టూడెంట్స్కి స్కోర్ ఎంత వచ్చింది? 75 వచ్చింది. స్కోర్ ఎంత వచ్చింది? 75 వచ్చింది. వాట్ ఈస్ ది యావరేజ్ స్కోర్ ఆఫ్ ది ఎంటైర్ క్లాస్? ఇక్కడ 10 మంది స్టూడెంట్స్, ఇక్కడ 20 మంది స్టూడెంట్స్, రైట్? ఫైనల్ గా 30 మంది స్టూడెంట్స్ కి యావరేజ్ స్కోర్ ఎంత అని అన్నాడు. అంటే ఫైనల్ యావరేజ్ స్కోర్ ఏమవుతుందంటే, ఎప్పుడైతే 2 గ్రూపులను కలిపి మనకు ఫైనల్ గ్రూప్ సగటు కావాలి అని అంటే గ్రూప్ లో ఎంతమంది ఉన్నారనేది అవసరం లేదు, దాని నిష్పత్తి అవసరం. 10 1s are 10 2s. యావరేజ్ అనేది ఎప్పుడూ కూడా లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది, హైయెస్ట్ వాల్యూ కంటే తక్కువ ఉంటుంది. లోయెస్ట్ కంటే ఎక్కువ, హైయెస్ట్ కంటే తక్కువ. అంటే యావరేజ్ లోయెస్ట్ ఏంటి సార్? 75 ప్లస్ ఇది 1 + 2 ఎంత? 3. 75 90, డిఫరెన్స్ ఎంత? 50. అంటే 75 + 5 ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్ కి? 80. సార్ మరి హైయెస్ట్ వాల్యూ కంటే తక్కువ తీసుకుంటే అది తీసుకున్న ఆన్సర్ వస్తుంది. 90 - 2/2 + 1 ఎంత? 3. 90 75, డిఫరెన్స్ ఎంత? 15. 3 1 3 5 2 5s are 10. 90 - 10 ఆన్సర్ ఎంత? 80. అండ్ యావరేజ్ అనేది, సగటు అనేది లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఆర్ హైయెస్ట్ వాల్యూ కంటే తక్కువ. ఈ కాన్సెప్ట్ గనక మీకు తెలిస్తే చాలా వరకు వెయిటెడ్ యావరేజ్ ప్రాబ్లమ్స్ ని చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. కాన్సెప్ట్ నచ్చినట్టు అయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.